నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. సో అక్కడ బీజేపీ నాయకుల్ని కలిసి ఆ తర్వాత సీట్ల షేరింగ్ గురించి లేకపోతే పొత్తు గురించి మాట్లాడమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అడ్డు పెట్టుకొని ఏపీలో వాళ్ళ పాగా వేయాలనుకుంటున్నారా, ఇవన్నీ అసలు ఏం జరగబోతుంది ఏంటి, ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. సో అక్కడ వెళ్ళి బీజేపీ నాయకుల్ని కూడా కలుస్తారని కూడా తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సీట్ల గురించి మాట్లాడతారా, లేకపోతే పొత్తు గురించి మాట్లాడతారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అడ్డు పెట్టుకొని ఏపీలో వాళ్ళ పాగా వేయాలని గట్టిగా చూస్తున్నారా, అసలు ఎలా చూడాలి సార్ ఇది? సో ఏపీలో విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి ఏమాత్రం ఉనికి లేదు ఆంధ్రప్రదేశ్లో. రైట్ సార్. అయినప్పటికీ కూడా అన్ని పార్టీలని బీజేపీ ఆడిస్తుంది. అక్కడ ప్రతి పార్టీ కూడా బీజేపీకి తెలియకుండా, బీజేపీ పెద్దలతో కలవకుండా ఏ నిర్ణయం తీసుకోవట్లా. రైట్. అటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళి రాజకీయాల గురించి మాట్లాడడానికి ఆయన వెళ్ళారు. ఆల్రెడీ వాళ్ళు వెళ్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ రేపో మాపో ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. వీళ్ళిద్దరు తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే ఈ మూడు పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటికి అధిష్టానం ఎవరైనా అంటే బీజేపీలో ఉండేటువంటి ఆ పెద్దలు, బీజేపీ పెద్దలు, ఢిల్లీలో ఉన్న పెద్దలు నరేంద్ర మోడీ, నడ్డా, లేకపోతే అమిత్ షా, వీళ్ళు ఉన్నారు అనేది అర్థమవుతుంది. సో వాళ్ళు ఏది చెప్తే అది వీళ్ళు వింటున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు, రేపో మాపు ఢిల్లీ వెళ్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు, అవసరం ఏమొచ్చింది అని అంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడానికి ప్రధానంగా పొత్తులకు సంబంధించినటువంటి అంశం. ఇప్పటి వరకు సీట్ల షేరింగ్ విషయంలో తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకి ఒక క్లారిటీ రాలేదు. దాని మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు కలుసుకోబోతున్నారు. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ సమాచారాన్ని ఢిల్లీకి మోసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతూ ఉన్నారు. అక్కడ మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అక్కడ మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అయితే బిందాస్గా ఉన్నాడు. కారణం ఏంటంటే తను ఇవ్వాలనుకున్నది చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్కి చెప్పేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్కి చాలా క్లియర్గా 22 స్థానాలను మించి ఇవ్వలేము, ఒకవేళ ఇచ్చినా కానీ గెలిచేటువంటి అవకాశం లేదు, పొత్తులో భాగంగా జనసేనకి అనేది తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి మధ్య కూడా ఆ మేరకు అవగాహన ఉన్నట్టు కూడా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వర్గాల నుంచి అందుతుంది, ఇరు పార్టీల నుంచి కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో జనసేనకి 50, 60 అసెంబ్లీలు, 10, 12 ఎంపీలు ఇవ్వాలనేది హరిరామ జోగి లాంటి వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. హరిరామ జోగి అయితే నేరుగా అప్పుడప్పుడు అది మర్చిపోకుండా వారానికి ఒక లెటర్ రాస్తూనే ఉన్నాడు. ఎవరికి? జనసేన పవన్ కళ్యాణ్కి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన బలం ఏంటో, తన బలహీనత ఏమిటో తెలుసు పవన్ కళ్యాణ్కి. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే జనసేన ఏం కాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్కి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. అందుకే ఆయన రాబోయేటువంటి రోజుల్లో నేను వీరమరణం రాజకీయంగా పొందలేను, పొత్తులు కానీ లేదంటే షేట్ల షేరింగ్ కానీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, అది నచ్చినటువంటి వాళ్ళే నన్ను ఫాలో కాండి అని చెప్పి చాలా క్లియర్గా జన సైనికులకు చెప్పారు. అయినప్పటికీ కొంతమంది జన సైనికులు, జనసేనకు సంబంధించిన నేతలు ఓసారేమో షేట్ల షేరింగ్, ఇంకోసారేమో పవర్ షేరింగ్ అంటారు. ఇలా రకరకాలుగా గందరగోళం సృష్టిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఇప్పుడు జనసేనతో కలిసి నడవాలన్నా వద్దా అనే దాని మీద తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. అధినేత చంద్రబాబు నాయుడు ఏమో కలిసి వెళ్ళాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు. క్యాడరు అలాగే లీడర్లు మాత్రం అసలు జనసేన ఎలా వదిలించుకోవాలి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకు సార్ ఇది? ఎందుకంటే ములాఖాత్ టైంలో ఎవరు రాని పరిస్థితులలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మద్దతు అంటే నేను కలిసి నడుస్తున్నానని చెప్పేసి తానే చెప్పారు కదా, ఎందుకు మళ్ళీ క్యాడర్లో ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చింది? ఇది పైకి కనిపిస్తున్నటువంటి ఒక చిత్రం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు పోయి కలిసి ధైర్యం చెప్పి పొత్తు ప్రకటించాడు అనేది అది చంద్రబాబు నాయుడుకి అనుకూలం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ సమయం సందర్భం చూసి పవన్ కళ్యాణ్ ఆ పొత్తు ప్రకటన చేశారు. అది ఆయన కోణం నుంచి రాజకీయంగా ఆయన లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నంగా పరిగణించాలి.
కొంతమంది వెళ్ళాలని ఆ రోజు కూడా పరిగణించారు. అసలు ఆయన ములాఖాత్ కావడం ఏంటి, ములాఖాత్ అయిన తర్వాత ఆయన పొత్తు ప్రకటించడం ఏంటి, సమయం సందర్భం ఉండాలి కదా, ములాఖాత్కి పొత్తుకి సంబంధం ఏంటి అనేది కూడా అప్పట్లోనే వినిపించింది. సో కాకపోతే ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ ముందుకేశారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీ సభల్లో గ్లాసు గుర్తు, పవన్ కళ్యాణ్ ఫోటోలు డయాస్ మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభల్లో కనిపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తు ఇవే కనిపిస్తున్నాయి. తర్వాత జనసేన యొక్క జెండాలు ఇవే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒరిజినల్ క్యాడరు చాలా బాధపడుతుంది. ఎలా జనసేనని వదిలించుకుంటే బెటర్ అనేటువంటి యాంగిల్లో చాలామంది తన అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద వెలిపించారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జనసేనతో కలిసి వెళ్ళాలి, ఒకవేళ 1-2 సీట్ల విషయంలో కన్నా త్యాగానికి అయితే సిద్ధంగా ఉండాలనేది మానసికంగా ఒక క్యాడర్ని, లీడర్ని సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలవబోతున్నారు. ఇవాళ రేపు కలిసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు కలిసిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అంటే ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు, వీళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన వస్తే. సో వీళ్ళిద్దరి మధ్య అవగాహన వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి. వచ్చినా రాకపోయినా బిందాస్ చంద్రబాబు నాయుడు ఎట్లయినా ఒకటే, సింగిల్గా పోయినా ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. తర్వాత పవన్ కళ్యాణ్ని పెట్టుకొని నడవడం అనేది రాజకీయం కష్టం అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి క్యాడర్ కానీ కొంతమంది లీడర్లు కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి పదే పదే చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పెద్దలే అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని పెట్టుకొని వెళితే బాగుంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ లేకుండా జనసేన, బీజేపీ కలిసి వెళితే ఫలితాలు ఉండవు అనే సంగతి తెలుసు వాళ్ళకి. కారణం ఏంటంటే తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు ఇద్దరు కలిసి, డిపాజిట్లు కూడా రాలా జనసేనకను బీజేపీ కలిసి వెళ్తే. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో, బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, డిపాజిట్లు రాలా. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ లేకుండా బీజేపీ, జనసేన రెండు వెళ్ళినా కానీ డిపాజిట్లు రావు. అట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో ఒక మైండ్ గేమ్ ఆడి వీళ్ళనంత ఎక్కువ సీట్లు తీసుకోవాలి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు బీజేపీ పెద్దలు. ఆ గేమ్లో పవన్ కళ్యాణ్ పడిపోయాడు. సో పవన్ కళ్యాణ్ ద్వారా ఆట ఆడుతున్నారు వాళ్ళు బీజేపీ పెద్దలు. ఇది తెలుసుకోలేకపోతున్నారా సార్ మరి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత? జనసేనని తెలుసు, జనసేనానికి కూడా తెలుసు, పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమే ఇది. ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం తెలియక కాదు. పవన్ కళ్యాణ్ కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు బీజేపీ పెద్దలు. వాళ్ళు ఆడిస్తున్నారు, ఇతను ఆడుతున్నాడు. సో ఇతను ఆటలో అరటిపండు అవుతాడా, లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి వెళ్ళిపోతారా అని అంటే ఢిల్లీ బీజేపీ పెద్దల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏం చెప్తారో అది వినేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఉంది. ఇప్పుడు ఇన్ కేసు తెలుగుదేశం పార్టీని కాదని కనుక తెలుగుదేశం పార్టీ అలాగే కమ్యూనిస్టులు కలిసి వెళ్తే జనసేన, బీజేపీని కాదని ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని సర్వేలు క్లియర్గా చెప్తున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఏది జరిగినా చంద్రబాబు నాయుడు అయితే బిందాస్, మీరే తేల్చుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి అవకాశం ఉంది. పక్కాగా ఒక 22 స్థానాలకు మించి ఇవ్వము అసెంబ్లీ, 2 ఎంపీల కన్నా ఇవ్వము, లేదా 3 ఎంపీలు ఇంతకన్నా ఇవ్వము అనేటువంటి ఒక ప్రతిపాదన అయితే చంద్రబాబు నాయుడు ఉంచారు. దానికి ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ అనేది కూడా వినిపిస్తూ ఉంది ఆంతరంగిక వర్గాల ద్వారా. ఇది కాకుండా అదనంగా బీజేపీ వాళ్ళు 10 అడుగుతున్నారు ఎంపీలు, 40 ఎమ్మెల్యేలు అడుగుతున్నారంటే ఈ సీట్లలో బీజేపీ వాళ్ళు తీసుకుంటారా లేదా మీరు జనసేన వాళ్ళు తీసుకుంటారా అది మీ ఇష్టం. లేదా నేను ఒంటరిగా వెళ్ళటానికంటే సిద్ధమే, మీరు మాట్లాడుకోండి బీజేపీ వాళ్ళతో అని చెప్పేసి చెప్పే అవకాశం ఉంది. ఇవాళ రేపట్లో మీటింగ్ కూడా వాళ్ళిద్దరి మధ్య నడవబోతుంది. దాన్ని ఆ సందేశాన్ని ఢిల్లీ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ఏం చేసుకుంటారు అనేది చూడాలి. బీజేపీ పెద్దలు ఈయనకి ఏం చెప్తారు, ఈయన బీజేపీ పెద్దలకి ఏం చెప్తారు, ఇవన్నీ ఒక క్లారిటీ ఒక వారంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ క్లారిటీ తీసుకొచ్చుకునేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నారు. సో తెలుగుదేశం బీజేపీ కూటమి కలుస్తుందా లేకపోతే బీజేపీ జనసేన కలుస్తుందా అనేది మనకు తెలిసిపోతుంది. సో ఏది జరిగినా బిందాస్ చంద్రబాబు నాయుడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.